నమస్తే, వెల్కమ్ టు ఫోర్స్ ఎడ్జ్ టీవీ. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని ప్యానెల్ వన్ నేషన్ వన్ పోల్ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ప్యానెల్లోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్యసభ ప్రతిపక్ష మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్, 15 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కాశ్యప్ల సమక్షంలో నివేదికను రాష్ట్రపతికి అందించారు. 2023 సెప్టెంబర్ 2న ప్యానెల్ను రూపొందించారు. నివేదిక కోసం ప్యానెల్ 191 రోజులు పరిశ్రమించింది. అందులో 18,626 పేజీలున్నాయి. ఈ నివేదిక అమలు చేస్తే 2029లో రాష్ట్ర, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. మరో 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా జరుగుతాయి.